అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై నోరు పారేసుకున్నారు. భారత్ ని డ్రగ్ సరఫరా చేస్తున్న దేశాలతో పోల్చారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, బొలీవియా, వెనెజులా వంటి దేశాల తరహాలోనే భారత్ డ్రగ్స్ సరఫరా చేయడం లేదా, డ్రగ్స్ ని తయారు చేయట్లేదా అని ఆరోపించారు. ఈ దేశాలు డ్రగ్స్ ని ఉత్పత్తి చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా మారాయని మండిపడ్డారు. అమెరికన్ కాంగ్రెస్ కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ నివేదికలో ట్రంప్ భారత్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. ఇలాంటి టైంలో ట్రంప్ భారత్ ని డ్రగ్స్ ఉత్పత్తి దేశంగా అభివర్ణించడం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలు, డ్రగ్ ట్రాఫికింగ్ పై కఠిన విధానాలు కొనసాగిస్తున్నారు. అమెరికన్ కాంగ్రెస్ కు సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ నివేదికలో ట్రంప్ భారత్ సహా 23 దేశాలను డ్రగ్స్ ఉత్పత్తి చేయడం లేదా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న దేశాలుగా పేర్కొన్నారు. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, బొలీవియా, కొలంబియా, వెనిజువెలా వంటి దేశాలున్నాయి. ఈ దేశాలు డ్రగ్స్ ను ఉత్పత్తి చేస్తూ, రవాణా చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా మారాయన్నారు. అంతేకాక డ్రగ్స్ లో ఉపయోగించే రసాయనాలను సప్లై చేస్తున్నాయని ఆరోపించారు. ఇక ఈ జాబితాలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, బొలీవియా, బర్మా, కొలంబియా, వెనిజువెలా దేశాలు యాంటీ నార్కోటిక్స్ చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ట్రంప్ సమర్పించిన ప్రెసిడెన్షియల్ డిటర్మినేషన్ నివేదికలో అమెరికా ఫిస్కల్ ఇయర్ 2026కు సంబంధించి మేజర్ డ్రగ్స్ ట్రాన్సిట్ లేదా ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ను గుర్తిస్తుంది. బెలీజ్, బొలీవియా, బర్మా, చైనా, కొలంబియా, కోస్టారికా, డొమినికన్ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్, భారత్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువా, పాకిస్తాన్, పనామా, పెరు, వెనిజువెలా వంటి 23 దేశాలున్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాలు డ్రగ్స్ ప్రీకర్సన్ కెమికల్స్ అంటే మెథాంఫెటమైన్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తూ, రవాణా చేస్తూ అమెరికా ప్రజల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయన్నారు. ఇక ఈ నివేదికలో ట్రంప్ చైనాను వరల్డ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రీకర్సన్ కెమికల్స్ గా పేర్కొన్నారు. ఫెంటానిల్ ప్రొడక్షన్ కు ఉపయోగించే కెమికల్స్ ఎగుమతులు చైనా నుంచే వస్తున్నాయని ట్రంప్ ఇప్పటికే పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ పై పబ్లిక్ బ్యాన్ ఉన్నప్పటికీ డ్రగ్ ప్రొడక్షన్ కొనసాగుతోందని విమర్శించారు. పాకిస్తాన్, భారత్లు డ్రగ్స్ ట్రాన్సిట్ పాయింట్లుగా గుర్తించబడ్డాయని, భారత్ కీ పార్ట్నర్ అని ప్రశంసించినప్పటికీ మెక్సికో ద్వారా ఫెంటానిల్ ట్రాఫికింగ్ లో భారత్ ప్రీకర్సన్ కెమికల్ సప్లై చేస్తోందని ఆరోపించారు. భారత్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ద్వారా ట్రాన్స్నేషనల్ డ్రగ్ సిండికేట్లను డిస్మాంటిల్ చేస్తోందని, కానీ మరింత చర్యలు తీసుకోవాలని ట్రంప్ కోరారు. ఫెంటానిల్, సింథటిక్ ఓపియాయిడ్లు అమెరికాలో 18 నుంచి 44 ఏళ్లలోపు వారి మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ట్రాన్స్ నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఫైనాన్సింగ్ చేస్తూ అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఈ డ్రగ్స్ ఉపయోగపడుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఇక డ్రగ్స్ కట్టడి కోసం యాంటీ నార్కోటిక్స్ చర్యలు తీసుకోని దేశాలు కఠిన చర్యలు ఎదుర్కోబోతున్నాయని హెచ్చరించారు. మరోపక్క చైనా నాయకత్వం గురించి ట్రంప్ ప్రస్తావించారు. మాదక ద్రవ్యాలు అరికట్టడం, వాటిని ప్రేరేపిస్తున్న నేరస్తులను అదుపు చేయడంలో మరింత బలమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నైటాజీన్లు, మెథాంఫెటమిన్ వంటి ఇతర సింథటిక్ మాదక ద్రవ్యాలను ప్రపంచవ్యాప్తంగా రవాణా చేస్తున్న ప్రధాన సరఫరాదారు చైనా అని ట్రంప్ అన్నారు. తాలిబాన్లు డ్రగ్స్ నిషేధాన్ని ప్రకటించినప్పటికీ మాదక ద్రవ్య నిల్వలు ఇంకా ఉత్పత్తి కొనసాగుతూనే ఉన్నాయని, ఇందులో మిథాంఫెటమిన్ ఉత్పత్తి విస్తరిస్తోందని ట్రంప్ తెలిపారు. తాలిబాన్ సభ్యులు ఈ వ్యాపారంలో లాభం పొందుతూనే ఉన్నారని, తాను మళ్లీ ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ను అక్రమ మాదక ద్రవ్య నియంత్రణ చర్యలు పాటించడంలో విఫలమైన దేశంగా ప్రకటిస్తున్నానని ట్రంప్ తెలిపారు. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల ద్వారా ఫెంటానిల్, ఇతర ప్రాణాంతక నిషేధిత మాదక ద్రవ్యాలను అమెరికాలోకి రవాణా చేయడం వల్ల జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడిందని ట్రంప్ తెలిపారు. ఇక ట్రంప్ చేసిన ఆరోపణలను భారత్ స్పందించింది. డ్రగ్స్ కంట్రోల్కు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అయితే ఈ జాబితాలో మళ్లీ ట్రంప్ టారిఫ్లు విధించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.